అరే వా, ఈ గుడ్డు చూడ్డానికి చాలా అందంగా ఉంది. అవును, ఇది నీకోసమే. త్వరగా దీన్ని నీ ఆహారంగా మార్చుకో. కాలు గద్ద ఆ గుడ్డుని తినేసింది. ఇంకా ఇలా అంది. భలే మజా వచ్చేసింది. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఇలాంటి భోజనం ఎప్పుడు పెడతావు? త్వరలోనే ఉంటుంది. ఇంకో గుడ్డు రాగానే నేనే నీకు చెప్తాను. ఒక అడవిలో టీను పిచ్చుక ఇంకా చింకీ పిచ్చుక ఉండేవి. రెండింటి గూడులు ఎదురెదురుగానే ఉండేవి. అయినా సరే చింకీ పిచ్చుక టీను పిచ్చుకతో మాట్లాడేది కాదు. ఒకరోజు చింకీ పిచ్చుక ఒక గుడ్డు పెట్టింది. టీను పిచ్చుక ముందరే ఉండి దాన్ని చూస్తోంది. ఓరి దేవుడా, ఈ గుడ్డు దగ్గర కూర్చొని కూర్చొని చాలా సమయం అయింది. ఇప్పుడు నాకు తిరగాలని అనిపిస్తోంది. అలా అంటూ అది ఎగరబోతుండగా ఇంతలోనే టీను పిచ్చుక దాంతో ఇలా అంది. అయ్యో చింకీ పిచ్చుక, నీ గుడ్డుని అలా ఒంటరిగా గూటిలో వదిలేసి వెళ్లడం అంత మంచిది కాదు. ఒకవేళ దానికి ఏదైనా జరిగితే? నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా గుడ్డుని జాగ్రత్తగా చూసుకోగలను. 10 నిమిషాల్లో తిరిగొచ్చేస్తాను. గుడ్డుకి రెక్కలేం లేవు కదా, అది ఎక్కడికైనా ఎగిరిపోవడానికి. అలా అంటూ చింకీ పిచ్చుక దాని గూటి నుండి ఎగిరిపోయింది. సరే కాని, నేనే తన గుడ్డుని జాగ్రత్తగా చూసుకుంటాను. తనేం చెప్పినా అర్థం చేసుకోదు. ఇంతలోనే టీను పిచ్చుక దగ్గరికి మోను పావురం వచ్చింది. టీను పిచ్చుక త్వరగా నాతో రా. మీ చెల్లెలు మీను పిచ్చుక నిన్ను పిలుస్తుంది. తనకు మళ్ళీ కడుపులో నొప్పి మొదలైంది. అయ్యో, తన కడుపు నొప్పి తగ్గడం లేదా? 2 రోజులకొకసారి వస్తూనే ఉంటుంది. అలా అనుకుంటూ అది పావురంతో ఇలా అంది. సరే, నేనొస్తాను. ముందు మనం నీలం తోటకి వెళ్లి మూలికలు తీసుకుని మీను దగ్గరికి వెళ్దాం. టీను పిచ్చుక మోను పావురంతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ గుడ్డు ఒంటరిగా ఉంది. టీను పిచ్చుకకి ఆ గుడ్డు గురించి కంగారు మొదలైంది. మీను పిచ్చుకకి మూలికలు తినిపించి అది వేగంగా ఎగురుకుంటూ తిరిగి అక్కడికొచ్చింది. అదక్కడికి వెళ్లి చూస్తే చింకు పిచ్చుక గూటిలో గుడ్డు మాయమైంది. అది చాలా ఆశ్చర్యపోయింది. అయ్యో, ఈ గుడ్డెలా మాయమైపోయింది? అది గూటిలోనే ఉండాలి కదా. ఇంతలోనే చింకీ పిచ్చుక అక్కడికొచ్చింది. అది దాని గుడ్డు మాయమై ఉండడం చూసింది. అలాగే టీను పిచ్చుక దాని గూడున్న కొమ్మ మీదే కూర్చొనుంది. నువ్వు నా గుడ్డునేం చేశావ్? దాన్నెలా మాయం చేశావ్? నేనెందుకు మాయం చేస్తాను? నేనే అది మాయమవ్వడం చూసి ఆశ్చర్యపోతున్నా. నువ్వు నీ గూటిలోనే ఉన్నావు, కానీ ఇప్పుడు నా కొమ్మ మీదున్నావు. నువ్వే మాయం చేశావు నా గుడ్డుని. రెండింటి మధ్య వాదన మొదలయ్యింది. టీను దానికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ చింకీ పిచ్చుక అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అది ఇప్పుడు టీను పైన ఈర్ష్య పెంచుకుంది. కొద్ది రోజులు గడిచిన తరువాత టీను పిచ్చుక కూడా ఒక గుడ్డు పెట్టింది. దాన్ని చూసి చింకీ పిచ్చుకకు ఈర్ష్య మరింత ఎక్కువైంది. కొద్ది రోజులు గడిచిన తరువాత టీను దగ్గరికి మళ్ళీ మోను పావురం వచ్చింది. టీను పిచ్చుక త్వరగా నాతో రా. ఏమైంది? మళ్ళీ మీనుకేమైనా అయిందా? మీనుకి ఏం కాలేదు. నా భార్య రెక్కలకి గాయమైంది. పాపం చాలా బాధలో ఉంది. కానీ ఇప్పుడు నా గూటిలో నా గుడ్డుంది. నేనెవర్ని నమ్మి దీన్ని వదిలి రావాలి? అరే, అలా చూడు, ఎదురుగా చింకీ పిచ్చుక ఉంది కదా. తను నీ గుడ్డిని జాగ్రత్తగా చూసుకుంటుంది. చింకీ పిచ్చుకకు ఏవైనా చెప్పడానికి టీను పిచ్చుకకి ధైర్యం లేదు. కానీ మోను పావురం వెంటనే దానికంతా చెప్పేసింది. అలాగే, నువ్వు తిరిగొచ్చేంత వరకు నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ మాట విని టీను పిచ్చుక చింకీకి కృతజ్ఞతలు చెప్పింది. ఇంకా ఆ తర్వాత మోను పావురంతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. తను నా గుడ్డుని మాయం చేసింది. ఇప్పుడు తనపై పగ తీర్చుకునే సమయం వచ్చింది. చింకీ పిచ్చుక దుర్మార్గంగా ఆలోచిస్తూ అక్కడ్నుండి ఎగిరిపోయింది. వెళ్ళి గద్దని దాంతోపాటు తీసుకొచ్చింది. అరే వా, ఈ గుడ్డు చూడ్డానికి చాలా అందంగా ఉంది. అవును, ఇది నీకోసమే. త్వరగా దీన్ని నీ ఆహారంగా మార్చుకో. కాలు గద్ద ఆ గుడ్డుని తినేసింది. ఇంకా ఇలా అంది. భలే మజా వచ్చేసింది. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఇలాంటి భోజనం ఎప్పుడు పెడతావు? త్వరలోనే ఉంటుంది. ఇంకో గుడ్డు రాగానే నేనే నీకు చెప్తాను. ఈ మాట విని అది అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అప్పుడే టీను పిచ్చుక తిరిగొచ్చింది. దాని గూటిలో నుండి గుడ్డు మాయం అవ్వడం చూసి దానికి కంగారు మొదలయ్యింది. నా గుడ్డుకి ఏమైంది చింకీ? నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానన్నావు కదా. నేను చాలా ప్రయత్నించాను దాన్ని కాపాడటానికి, కానీ కాలు గద్ద దాన్ని తినేశాడు. నేను దాన్ని కాపాడలేకపోయాను. ఈ మాట విని టీను పిచ్చుక కళ్ళల్లో నీళ్లు రావడం మొదలయ్యింది. దాని మనసు చాలా గాయపడింది. కాని చింకీ లోపలే సంతోషపడింది. ఇంకా టీను పిచ్చుక అన్నిటితో మాట్లాడడం మానేసింది. ఇప్పుడది బాధగా కామ్గా ఉంటోంది. మరుసటి రోజు చింకీ పిచ్చుక ఇంకో గుడ్డు పెట్టింది. ఇప్పుడది చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది.
ఈసారి నేను నా గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకుంటాను. దీన్నెప్పుడు ఒంటరిగా వదలను, ఏదేమైనా సరే. టీను పిచ్చుక చింకీ గూటిలో గుడ్డు చూసి దానికి దాని గుడ్డు గుర్తొచ్చింది. అయినా సరే అది చింకీని సంతోషంగా ఉండటం చూసి సంతోషిస్తోంది. అదే రోజు సాయంత్రం చింకీ పిచ్చుక, నీ గూట్లో గుడ్డుంది, కానీ నువ్వు నన్ను పిలవలేదు ఎందుకు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది నా గుడ్డు, నీకెందుకు ఇస్తాను తినటానికి? నువ్వే చెప్పావు కదా త్వరలోనే నన్ను భోజనానికి పిలుస్తానని. నువ్వు ఇవ్వకపోతే నేనే లాక్కొని తింటాను మరి. అలా అంటూ అది గుడ్డు వైపుకు వెళ్ళింది. ఇంకా చింకీ పిచ్చుక దాని గుడ్డుని కాపాడ్డానికి ప్రయత్నిస్తోంది. తప్పుకో చింకీ. నన్నెంత గాయపరిచినా సరే నేను నా గుడ్డుని నీకు ఇవ్వను. చింకీ చాలా గాయపడింది. అయినా సరే అది గుడ్డుని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడే టీను పిచ్చుక కూడా మోను పావురంతో కలిసి అక్కడికొచ్చింది. ఏం చేస్తున్నావు గద్దా? ఈ రోజు నీ సంగతి నేను చెప్తాను. ఇప్పుడు అవి మూడు కాలు గద్ద మీద దాడి చేశాయి. కొన్ని క్షణాల్లో కాలు గద్ద తట్టుకోలేకపోయింది. అబ్బా, ముగ్గురు కలిసి ఒకేసారి నన్ను కొడుతున్నారా? చెప్తా, మీ ముగ్గురి సంగతి చెప్తాను. అలా అంటూ కాలు గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది. చింకీ పిచ్చుక, నీకేం కాలేదు కదా? నువ్వేం కంగారు పడుకో. నేనిక్కడున్నంత వరకు నీకు ఇంకా నీ గుడ్డుకి ఏం కానివ్వను. దాని మాటలు విని చింకీకి దాని తప్పు తెలిసొచ్చింది. అది ఏడుస్తూ ఏడుస్తూ టీనూకి జరిగిందంతా చెప్పింది. అది విని టీనూకి బాధ కలిగింది. నువ్వు నా గుడ్డుని నీ కళ్ళ ముందే అంతం చేస్తున్నా చూస్తూ కూర్చున్నావు, కానీ నేను నీ గుడ్డుని రక్షించాను. ఇదే మనిద్దరి మధ్య ఉన్న తేడా. అలా అని టీను పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళి చింకీ పిచ్చుక గాయాలకు మూలికలు తీసుకుని వచ్చింది. కొద్ది రోజుల తరువాత టీను పిచ్చుక మళ్ళీ ఒక గుడ్డు పెట్టింది. ఇంకా చింకీ పిచ్చుక టీను పిచ్చుకని క్షమాపణ అడిగింది. వాటి మధ్యలో ఇప్పుడు స్నేహం బలపడింది. ఎప్పుడైనా టీను పిచ్చుక ఎక్కడికైనా వెళ్తే చింకీ దాని గుడ్డు ఇంకా టీను పిచ్చుక గుడ్డుని జాగ్రత్తగా చూసుకునేది. ఒకవేళ చింకీ వెళ్తే టీను జాగ్రత్తగా చూసుకునేది. కొన్ని రోజులకి రెండింటి గుడ్లలో నుండి పిల్లలు బయటికొచ్చాయి. ఆ తర్వాత రెండింటి జీవితం అందంగా మారింది. సరే, ఇక నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పి ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళిపో. ఏమన్నావు నువ్వు? దేవుడికి ధన్యవాదాలు చెప్పాలా? ఎవరైతే నాకింత వంపులున్న కొమ్ములిచ్చాడో వీటి కారణంగా నేను పదే పదే కష్టాల్లో పడుతున్నాను. నాలాంటి ఇంకో వాటితో పోరాడడానికి చూసినప్పుడు ఈ కొమ్ములు వాళ్ళ కొమ్ములతో చిక్కుకుపోతున్నాయి. నాకు ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుంది, నన్ను ఇలా సృష్టించినందుకు. అవునా? అయితే మరి చెప్పు, నీ ప్రకారం నువ్వు ఏమయ్యుంటే బాగుండేది? ఒక అందమైన పక్షిలాగా, బరువు లేకుండా ఎంతో తేలిగ్గా ఎగరడానికి రెక్కలు, అలాగే భోజనం సులభంగా దొరికేలా. అలాగే పక్షి రెక్కలు ఈ చెట్లలో ఇరుక్కోకుండా ఉంటే బావుంటుంది. ఒక అడవిలో ఒక అందమైన జింక ఉండేది. అది ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద దాని తలరాతని తిట్టుకుంటూ ఉండేది. ఒకరోజు అది అడవిలో భోజనం కోసం వెతుకుతూ ఉంది. అప్పుడు అనుకోకుండా దాని కొమ్ములు దట్టమైన చెట్టులో ఇరుక్కుపోయాయి. ఓరి దేవుడా, ఇప్పుడు నా కొమ్ముల్ని ఎలా విడిపించుకోను? నాకు తల కూడా తిరుగుతుంది. అది కొన్ని గంటల పాటు దాని కొమ్ముల కారణంగా చెట్టులో ఇరుక్కుపోయి దాన్నదే తిట్టుకుంటూ ఉంది. అయ్యో దేవుడా, ఎవరినైనా నాకు సహాయం చేయడానికి పంపించు. అప్పుడే ఒక తాబేలు చిన్నగా నడుచుకుంటూ దాని దగ్గరకొచ్చింది. అరే జింకన్నా, నువ్వు చెట్లలో దారుణంగా చిక్కుపోయావేంటి? నా తలరాత చూడు, సహాయం చేయడానికి ఒక తాబేలు వచ్చింది, అది ఏమీ చేయలేదు. ఈ మాట విని తాబేలు ఆకాశం వైపుకు చూసింది. అనుకోకుండా వేగంగా గాలి వీచడం మొదలయ్యింది. చెట్లు కదలడం వల్ల ఆ జింక కొమ్ములు చెట్ల నుండి విడిపోయాయి. మంచిదైంది, నన్ను నేను క్షేమంగా విడిపించుకోగలిగాను. లేకపోతే ఏమనుకున్నానంటే నేను చాలా రోజులు ఇలానే ఇరుక్కుని ఉండేవాణ్ణి. ఇక్కడే నా ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను. సరే, ఇక నువ్వు దేవుడికి ధన్యవాదాలు చెప్పి ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళిపో. ఏమన్నావు నువ్వు? దేవుడికి ధన్యవాదాలు చెప్పాలా? ఎవరైతే నాకింత వంపులున్న కొమ్ములిచ్చాడో వీటి కారణంగా నేను పదే పదే కష్టాల్లో పడుతున్నాను. నాలాంటి ఇంకో వాటితో పోరాడడానికి చూసినప్పుడు ఈ కొమ్ములు వాళ్ళ కొమ్ములతో చిక్కుకుపోతున్నాయి. నాకు ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుంది, నన్ను ఇలా సృష్టించినందుకు. అవునా? అయితే మరి చెప్పు, నీ ప్రకారం నువ్వు ఏమయ్యుంటే బాగుండేది? ఒక అందమైన పక్షిలాగా, బరువు లేకుండా ఎంతో తేలిగ్గా
ఎగరడానికి రెక్కలు, అలాగే భోజనం సులభంగా దొరికేలా. అలాగే పక్షి రెక్కలు ఈ చెట్లలో ఇరుక్కోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే నీ కోరిక త్వరలోనే పూర్తవుతుంది. అలా అంటూ ఆ తాబేలు చిన్నగా నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ మంచి జోక్ చెప్పి వెళ్ళింది. సరే, ఇంక నేను కూడా నా గుహలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. బాగా తలనొప్పిగా ఉంది. అలా అంటూ అది గుహలోపలికి వెళ్ళిపోయింది. ఇంతలోనే అది ఏం చూసిందంటే గుహలో పూర్తిగా చీకటైపోయింది. దానికి బయటికి వెళ్లే దారి కూడా కనిపించలేదు. అరే, ఇంత చీకటయిందేంటి? ఎవరైనా కాపాడండి. మెల్లమెల్లగా దానికి ఊపిరాడడం కష్టమైపోయింది. స్పృహ తప్పి పడిపోయింది. చాలా సమయం తర్వాత దానికి మెలకువ వచ్చి చూస్తే అప్పుడు పొద్దునైపోయింది. అది ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. అయ్యో దేవుడా, నేనింత ఎత్తుగా ఉన్న చెట్టుపైకి ఎలా వచ్చాను? అలా అంటూ అది దానిలో చాలా మార్పులొచ్చాయని గమనించింది. ఇదేంటి, నా గొంతు ఇంత కోమలంగా ఉంది, అలాగే ఈ రెక్కలు. అంటే దీని అర్థం నేను నిజంగా పక్షిలా మారిపోయానా? అలా అంటూ అది చెట్టు కొమ్మ మీద నుండి దిగి గాల్లో ఎగరడం మొదలుపెట్టింది. అయ్యో, స్వచ్ఛమైన గాలి, తక్కువ బరువు, ఎంత బాగుందో. అది చాలాసేపు స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ ఉంది. దానికి దాహం వేయడం మొదలయ్యింది. అయ్యయ్యో, ఇప్పుడు ఇంత త్వరగా దాహం వేయలేదు నాకు అసలు. అది చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగి ముందుకు వెళ్ళింది. కాసేపు ఎగిరిన తర్వాత దానికి మళ్లీ దాహం, ఆకలి వేయడం మొదలయ్యింది. ఈసారి దాహంతో పాటు ఆకలి కూడా వేస్తుంది. నా నోరు చాలా చాలా చిన్నది, అందుకేనేమో ప్రతిసారి దాహం వేస్తుంది. కానీ ఏదేమైనా సరే నేను మాత్రం ఎగరాల్సిందే. నడుచుకుంటూ నీళ్లు ఇంకా భోజనం వెతకలేను కదా. అలా అంటూ అది గాల్లో చాలా పైకి ఎగరడం మొదలుపెట్టింది. ఇంతలోనే దానికి ఒక పెద్ద రాబందు అరిచిన శబ్దం వినిపించింది. అది వెనక్కి తిరిగి చూసింది. అరే, ఈ రాబందు నా దగ్గరికే వస్తుంది. ఓహో, ఎంత అందమైన పక్షి, నువ్వు నాకు ఆహారంగా మారుతావు. ఓరి దేవుడా! అది వేగంగా దాని రెక్కల్ని ఆడించడం మొదలుపెట్టింది. అలాగే పూర్తి బలంతో ఎగిరింది. కాని దానికన్నా ఆ రాబందు చాలా వేగంగా ఎగురుతోంది. అది వెంటనే దాని కాళ్లతో పట్టేసుకుంది. రాబందన్నా, నన్ను వదిలేసేయ్. నువ్వేవైనా దీవాలి ఆఫరా నిన్ను వదిలిపెట్టడానికి? పక్షి జీవితం కూడా చాలా కష్టమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది. బహుశా నేను ఒక సింహం అయి ఉంటే బాగుండేది. అప్పుడే దానికి దాని బరువు పెరిగినట్లు అనిపించింది. అరే, నీ బరువు ఎందుకు పెరిగిపోతూ ఉంది? ఆ రాబందువు దాని బరువు మోయలేకపోయింది. ఇంకా అది దాని నుంచి తప్పించుకుంది. కాని ఇప్పుడు దాని రెక్కలు మాయమైపోయాయి. అరే, నా రెక్కలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు నేను కింద పడి చనిపోతాను. ఆ! అది అరుస్తూ దాని కళ్లను గట్టిగా మూసుకుంది. దానికి తెలిసిపోయింది దానికి చివరి క్షణం వచ్చేసిందని. ఇంతలోనే దానికి మృదువైన గడ్డిపైన ఉన్నట్లు అనిపించింది. అది కళ్ళు తెరిచి చూస్తే అది ఒక సింహంలా మారిపోయింది. మృదువైన గడ్డి మీద అది క్షేమంగా నించునుంది. అరే, ఇదేంటి? ఇప్పుడు నేను ఒక సింహాన్ని. ఇప్పుడు చూస్తాను ఎవరు నాతో గొడవ పడ్డానికి ప్రయత్నిస్తారో. అది గట్టిగా గాండ్రించింది. కాని అది విని జంతువులు ఏవీ కూడా దాని ముందుకు రాలేదు. నేను గాండ్రించడంతో ఇక్కడున్న జంతువులన్నీ కూడా భయపడ్డాయి అనుకుంటాను. ఇప్పుడు నేను ఒక మంచి బలమైన జంతువుగా మారిపోయాను. సింహం రాజా, మీరు మీ బలాన్ని ఉపయోగించే సరైన సమయం ఇప్పుడే వచ్చింది. ఇది విని అది వెనక్కి తిరిగి చూసింది. కోతి, ఎలుగుబంటి, హైనా, నక్క ఇంకా చాలా జంతువులు దాని ముందర నించనున్నాయి. సింహం రాజుకి జై! మీరందరూ కలిసేలా నా దగ్గరికి నా కోసం భోజనం ఏర్పాటు చేయడానికి వచ్చారా? మహారాజా, మీ భోజనం ఏర్పాట్లు ఎప్పుడు జరుగుతాయంటే ముందు ఈ అడవి సురక్షితంగా ఉండాలి. ఏమైంది అడవికి? అడవికి మీ అవసరం ఉంది మహారాజా. మన అడవి మొత్తం బానిసలు కాబోతుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? అవును మహారాజా, పక్కడవిలో ఉన్న మృగరాజు మన పైన దాడి చేయాలని వస్తున్నాడు మహారాజా. తనిప్పుడు మన వైపు వస్తున్నాడు మహారాజా. మరి అలా అయితే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెళ్ళండి, వెళ్ళి అడవిని రక్షించండి. మేము మీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే మీరు అడవికి రాజని. కష్టం వచ్చినప్పుడు అడవి రాజు అడవిని కాపాడడానికి ముందుకొస్తాడని.
ఇది విని దాని మనసులో సింహంలా ఉండడం కూడా చాలా కష్టమైన పని అనుకుంది. అలాగే నేను పోరాడతాను, నా అడవిని కాపాడుకుంటాను. అప్పుడే దానివైపు 3 సింహాలు వేగంగా పరిగెడుతూ రావడం చూసింది. అరే ఇదేంటి 3 సింహాలా? అవును మహారాజా, మీరు ఈ 3 సింహాల్ని ఓడించాలి. ఈ 3 అన్నతమ్ములు కలిసి మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు. అలాగే అడవిని వాళ్ళ స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. ఓరి దేవుడా, 3 సింహాలతో నేనొక్కడిని ఎలా పోరాడతాను? అడవిలో ఉన్న జంతువులన్నీ ఒకవైపుకి వెళ్ళాయి. అలాగే సింహం అరుస్తూ దాని కళ్ళు మూసుకుంది. ఆ, బహుశా నేను మళ్ళీ ఇంతకు ముందులా మారితే బాగుండేది. మిగతా జంతువుల జీవితం నా ఇంతకు ముందు జీవితం కన్నా చాలా కష్టంగా ఉంది. ఆ 3 సింహాలు దాని మీదికి దూకబోతున్నాయి. కాని ఇంతలోనే అంతా శాంతించింది. అది భయపడుతూ దాని కళ్ళు తెరిచి చూస్తే అది మళ్ళీ అందమైన జింకలా మారిపోయింది. ఓరి దేవుడా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను మళ్ళీ ఇంతకు ముందులా మార్చేశావు. మరి నువ్వు నీ కొమ్ముల గురించి మాట్లాడావు కదా, దాని సంగతి ఏంటి? ఒకవేళ నేను ఒక జింకనై ఉండి ఇంకో జింకతో పోరాడితే అది నా తప్పే అవుతుంది. అలాగే నేనెప్పుడు చెట్ల మధ్యలోకి వెళ్ళకూడదు. ఈ రోజు నుండి ఇవే నియమాలు పాటిస్తాను. అలాగే నా జీవితాన్ని ఆనందంగా గడుపుతాను. భలే చెప్పావు. అలా అని తాబేలు మాయమైపోయింది. అప్పుడు జింకకి కూడా అర్థమైంది ఆ తాబేలుని దేవుడే పంపి ఉంటాడు అని, దానికి గుణపాఠం చెప్పడానికి. అది సంతోషించింది. ఇంకా ఆనందంతో వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది.